కూర ఏందో ఇవన్నీ ఏం తినాలి ఇప్పుడు మనం ఇన్ని తెచ్చిపెట్టినాడు. Hey. Ha. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పొద్దున 7:30 అయితే అయింది టైము. పెట్రోల్ ఉందా నువ్వు పట్టించేస్తే పని అయిపోతుంది. ఎందుకు వచ్చి తలకాయ నొప్పి. 94 అండి మనకి, నిన్న 95 రూపాయలు, ఇక్కడ 94.88. ఏందో యాక్సిడెంట్ అయింది, ఏదో పాపం తగిలినట్టుంది కాలికి. వాడు అమ్మ నా బూతులు తిడుతూ ఉన్నాడు. ఫుల్ ఏంది ఈరోజు పొద్దున్న హెవీగా ఉంది మార్కెట్. ఇక్కడ కూరగాయల మార్కెట్. ఈరోజు సండే అనుకుంటా. పొద్దున్నే సూర్యుడు మాత్రం బేభత్సంగా ఉన్నాడు. నిన్న ఈ టయానికి ఇంకా వెలుతురు వచ్చింది లైట్గా రాజస్థాన్లో. ఇక్కడ ఏమన్నా అసలు అప్పుడే పైకి వచ్చేసి బాగా మండుతూ ఉన్నాడు. ఈ రోడ్డు నిన్నట్లాగుంటుందా, కొంచెం బాగుంటుందా ఈరోజు? నిన్నట్లాగునిందంటే అడ్డంగా బుక్ అయిపోయినట్టే, ఇట్లాగుంటే ఇంకా పోయినట్టే. ఆడ కనిపిస్తుంది అదంతా బుజ్జు ఫోర్ట్. మనకి ఇప్పుడు ఫోర్ట్ల మీద ఇంట్రెస్ట్ పోయింది, తిరిగి ఫోర్ట్లని. ఈ రోడ్డు బాగుంది అనుకున్న ప్రతిసారి ఇటు ప్రూవ్డ్ మీ రాంగ్. ఇది రైల్వే గేట్ వేస్తున్నారు రా నాయన. రైల్వే గేటా ఏం బండి ఇది? భారీ స్పీడ్తో వస్తున్నాడు ఇక్కడ. అట్టుంటుంది అనమాట. లేపాలా దీన్ని వచ్చి అట్లాగే ఉండేటట్టుందా? అవతల తెలిసింది. ఒరేమో ఇక్కడ ఏదో ఫ్యాక్టరీ ఉంది, ఆ పైన ఒక లేయర్ లాగా పొగలాగా ఉంది చూడండి. ఆ ఫ్యాక్టరీ నుంచి వస్తూ ఉంది అది. అంత పొగ వస్తూ ఉంటే వీళ్ళు ఎందుకు గమ్ముకుంటారు? ఇక్కడ ఫిల్టర్ సిస్టమ్ పెట్టుకోవచ్చు కదా మా ఇల్లు. ఈ ఏరియా మొత్తం కంప్లీట్గా పొల్యూషనే ఉంది. ఎన్ని ఫ్యాక్టరీలు, ఎంత పొల్యూషన్ వస్తుంది దాని నుంచే, వాసన ఇడంతా. పోహా మనకైతే ఏం దొరకలా. సర్లే ఇంకా ఇక్కడికి వస్తే పోహా ఉంటే పోహా లేదంట. సమోసా ఉంటే 2 బాగున్నాయి వేడివేడిగా. 2 తీసుకున్న సమోసాకి మన టిఫిన్. మామూలుగా గుజరాత్ అనేది బిజినెస్ మ్యాన్లు ఎక్కువ అనమాట. గుజరాత్లో ఉండేది, దానికి తగ్గట్టు పొల్యూషన్ కూడా ఉంది. మన్మద కళలే మంటల్లోనే పుడత శ్వాసాన్ని చేరి కోవిట్లో దూకొట్టి గుండె ఆరాధివన నేడు తెప్పడెళ్ళిపోయాక ముక్కు తొలగిపోయిందే చిన్నమ్మ.
వా ఇక్కడ చూడండి పొల్యూషన్ మొత్తం అట్లాగే ఉంది ఇక్కడ. ఈ ఏరియా కొన్ని రోజులకి ఇంకంతే, పచ్చదనమే కనపడదు ఇక్కడ. మన గుజరాత్లోకి సముద్రం చొచ్చుకుని వచ్చుంటుంది చూడండి, ఆ పార్ట్ ఇది. ఆడాడ ఒక హైవే కట్టినారు, ఇది ఒక హైవే. ఇంక ఈ పక్క యాడ్ హైవేలు క్రాస్ చేసేకి సచ్చినట్టు అందరూ ఈ రూట్లోనే పోవాలా. ఇక్కడ నేల అంతా ఏదో చెత్తడిగా నేల అనమాట, ప్రాపర్గా మనకి స్ట్రాంగ్గా ఉండదు. చూడండి గొర్రెలు యువతల నుంచి అవతల క్రాస్ చేపిస్తూ ఉండరు. ఇది ఒకటే రోడ్డు ఉండేది, ఫుల్ రెడ్గా ఉంది. ఎంత ట్రాఫిక్ ఉందా. ఈ గొర్రెలు కావాలా ఇటు ఈ పైకి ఎక్కించినట్టుంటారు, దానివల్ల ఫుల్ ట్రాఫిక్. ఎటు పోతాను పంచర్ అవుతుందా ఏంది కొంప తీసి. అది కూడా ఈ గొర్రెల వల్ల ట్రాఫిక్ జామ్. ఇది విఐపి పాస్ అనమాట మనకి బైక్ల వాళ్ళకి. ఓ రే చూడండి ఇంకా ఎంత ఉందో. ఈ ఆటో వాడు నువ్వు పోవురా. అంత ఆత్రం పోయినావు, ఏమైంది? అడ్డాలు పెట్టేదానికి తప్ప మళ్ళీ జడేజా అని రాసుకోండు. గొర్రెలు ఎంత పని చేసినాయా. తనకైతే ఆ ట్రాఫిక్లో నుంచి బయటపడినాము కొంచెము. ఆడ మరీ దారుణంగా ఉంది. ఇక్కడ నుంచి జామ్నగర్ ఒక 130 కిలోమీటర్లు అంట. ఈ రోడ్డు అయితే చాలా ప్రశాంతంగా ఉంది, పచ్చంగా ఉంది, చల్లంగా ఉంది. ద్వారకా 237 కిలోమీటర్లు, జామ్నగర్ 105, రాజ్కోట్ 113. మనం రాజ్కోట్ పోగానే జామ్నగర్కి అయితే పోయి జామ్నగర్ మీదుగా ద్వారకాకి అయితే వెళ్తాం. చూడండి గుజరాత్లో ఈ బళ్ళు ఎక్కువ ఉంటాయి, బుల్లెట్ బైకులు. అవి బుల్లెట్ లేకపోతే ఏదన్నా ఇంజిన్ ఒకదాన్ని బైక్ ఇంజిన్ అయితే దానికి వేసుకొని ఇక్కడ అయ్యే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఆ కైండ్ ఆఫ్ బైకులు బైక్ ఇంజిన్ని తగిలిచ్చి రిక్షా లాగా చేసుకొని అన్ని మనుషులు మోసేదానికి, వస్తువులు మోసేదానికి అన్ని ఇంకా అయ్యే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మనకి. లెఫ్ట్ రాజ్కోట్ అహ్మదాబాద్, రైట్ జామ్నగర్ అండి. ఇదిగోండి ద్వారకా 147, పోర్బందర్ 130. పోర్బందర్ దగ్గర ఉందా? ఇదంతా జామ్నగర్ సిటీ. ఇదిగోండి బాగానే పెద్దగా ఉందా. ఏంటి హోటల్ ఇదే? మన బ్యాగు ఊరికినే అటు సైడ్కు జరిగిపోవచ్చున్నది. ఎందులో కంటావు? ఈ పక్క బైక్ వాళ్తున్నప్పుడల్లా ఇటు జరుగుతూ ఉంది. ఇది సేవ్ టమాటో, ఇది క్యాబేజీ, ఇది పాలు, ఇది ఏందో, ఇది ఉల్లగడ్డ, 2 చపాతీలు ఇచ్చిన పెట్టు. పిల్లకాయలు బలి ఉండరు, ఒక్కొక్కడు కమ్మలు బలి గురుచుకో ఉంటారు. ఇదేందనుకున్నారు? మజ్జిగ సొమ్ముడికి ఇచ్చినారు. ఏం చేసుకోవాలరా ఆయన? సో ఇది మన తాలి. ఇవన్నీ ఏందో స్వీట్ ఐటమ్స్. ఇవి మొత్తం అన్ని స్వీట్. ఇదొక రకం, ఇదొక రకం, ఇదొక రకం, ఇదొక రకం, ఇదొక మళ్ళీ ఇట్లా ఉన్నాయి. ఇవి అవి వచ్చి ఇవన్నీ వచ్చి సలాడ్ టైప్. ఏందో ఇవన్నీ ఏం తినాలి ఇప్పుడు మనం? ఇన్ని తెచ్చిపెట్టినాడు.
पूरा मॉडिफाई किया अच्छा है मॉडिफाई अच्छा किया मॉडिफाई करने को कितना लिया 3 लाख KGF मूवी में KGF जैसी गाड़ी बहुत अच्छा है ठीक है चलेंगे बाय बाय पानी चाहिए नहीं है मैं बॉटल है ठीक है बाय మనోడు మనం ఆడ వీడియో చేస్తా ఉంటే చూసి మన యూట్యూబ్ ఛానల్ అది ఇది అడిగి నా దగ్గర కూడా బైక్ ఉంది దాన్ని మోడిఫై చేసినాం చూడండి అని అయితే చూపించినాడు. అది యాక్చువల్లీ బుల్లెట్ 350 అంట. 3 లక్షలు ఖర్చు పెట్టినాడు ఆ బైక్కి. మొత్తం వెనకాల పాటు లేపాను వేసినాడు ఎవడు మోడిఫై చేసినాడు. కంప్లీట్గా మార్చేసి ముందర షాక్ అబ్జార్బర్లు కూడా మార్చేసి ఏదో మన KGFలో బైక్ ఉంటుంది కదా ఆ రేంజ్కి తీసుకొచ్చినాడు. ఆ పిల్లోడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఆ బైక్లో అలా ఉందంట. ఇక్కడ దానికి ఏం లేవు, గాడి బైక్ నెంబర్ ఏం లేదు, కానీ మామూలుగా అట్లాంటి మోడిఫైడ్ వెహికల్స్ అలా ఉందంట. ఓడు ఆనందం ఏంటంటే నేను పోతా ఉంటే 5 కిలోమీటర్ల దాకా సౌండ్ వినిపిస్తుంది అంట. ఆ సైలెన్సర్ సపరేట్గా చేయించినాను నేను. 5 కిలోమీటర్ల దాకా వినిపిస్తుంది సౌండ్ నేను పోతా ఉంటే అనేది చెప్తున్నాడు ఆ పిల్లోడు. అదొక కైండ్ ఆఫ్ బైక్ ఇంట్రెస్ట్ అనమాట. ఇంతకీ మనం తిన్నాం కదా ఫుడ్, దాని పేరు గుజరాతీ థాలీ. తోసినాడు అట్టేవాడు. ఎన్ని ఐటమ్స్ పెట్టినారు వాళ్ళ, అన్ని ఐటమ్స్ పెట్టి 150 రూపాయలు తీసుకున్నాడు. వీటిలన్నిటిలో ఆ గుజరాతీ థాలీ అన్నిటిలో వాడు అది మజ్జిగ ఇచ్చినాడే, ఆ మజ్జిగ ఏదో కుడితి పోసినట్టు పోసినారు. అది చెంపు నిండా ఉన్నాయి మజ్జిగ. మొత్తం తాగిపోయింది. ఇంకా జామ్నగర్ దాటుకొని పోతా ఉన్నాము. ఇక్కడ ఒక వాంతారా అని మనకి రిలయన్స్ వాళ్ళది మన జూ టైపు, అదైతే మామూలుగా నేను మెయిన్ రోడ్లో ఉంటుందేమో ఆపి ఒక ఫోటో తీసుకొని పోదాం అనుకున్నా. మెయిన్ రోడ్లో లేదు, అది మెయిన్ రోడ్లో నుంచి ఇట్లా లోపలికి ఉంది చాలా దూరం. అందుకని మనమైతే స్ట్రైట్ కొట్టేస్తున్నాం డైరెక్ట్ ద్వారకాకి. సో ఇదిగోండి ఇటు పోతే వస్తుంది వాంతారా. మనకు అలవలేదు. జియో ఇక్కడేందో ఒక స్టేడియం ఉంది. ఏం స్టేడియం ఇది? బీ గేట్ అంట. ఎంతో భారీగా ఉంది స్టేడియం ఇది. రేంజ్లో ఉందట నా సార్. ప్రోహిబిటెడ్ ఏరియా, నో ఫోటోగ్రఫీ అంట. మనం ఏకంగా వీడియో తీసుకుంటూ పోయినాం. సో ఇక్కడ పెట్రోల్వి చాలా అయితే ఉన్నాయి. పెట్రోల్ కంపెనీ ఉన్నాయి కదా, నయారా. ఇది వచ్చి మనకి రైట్ సైడ్లో ఉండేది నయారా కంపెనీ పెట్రోల్ది. ఆడదాకా జియో ఉండింది, ఇది ఇస్సార్ కంపెనీ. ఇట్లా పోతే ఇస్సార్ వస్తుంది. అదిగోండి ఎదురు కనిపిస్తుంటే ద్వారకా. ఇదంతా సముద్రం, వాటరు ఇక్కడ దాకా ఉంది సముద్రం. ఇదిగోండి పోరుబందరు ద్వారకా హైవే అంటే ఇది. అదిగోండి ద్వారకా ఎదురుగా బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంది. టాటా కెమికల్స్ వెల్కమ్స్ యూ టు సాల్ట్ సిటీ మితాపూర్, 24 కిలోమీటర్స్ అంట. ద్వారకాధీష్ టెంపుల్ లెఫ్ట్ అంట. సూపర్. టెంపుల్ చుట్టూ ఎంత పెద్ద సిటీ ఏర్పడుతుంది. ఇదేనా లెఫ్ట్ పోవాలా? ఏడుంటాయి ఏడా హోటల్లో. సో మొత్తానికి అయితే మనం సాయంత్రం 4 గంటలకి ద్వారకాకి అయితే వచ్చినాము. ఇక్కడికి వస్తే ఇక్కడ మామూలుగా booking.comలో చూసిన అన్ని 1000 రూపాయల పైన అయితే ఉన్నాయి. సర్లే ఇక్కడ లోకల్ గడుక్కుంటా వస్తే పార్కింగ్ కొంచెం బాగుండే దగ్గర అడిగితే ఇక్కడ ఒక మెయిన్ రోడ్డుకే ఒక హోటల్ అయితే ఉంది. వీళ్ళు అడిగితే ఏసీది అయితే 1400 చెప్పినారు. ఏసీది పైకి పోవాలంట. లిఫ్ట్ ఉంది కానీ ప్రజెంట్ అయితే ఆ లిఫ్ట్ పని చేయట్లే. మళ్ళీ పని చేస్తుంది అని చెప్తున్నారు. దాదాపు ఒక 2 అంతస్తుల పైన ఉంది అది. ఇది వచ్చి నాన్ ఏసీ మనం ప్రజెంట్ ఉండేది. ఇది వచ్చి 800 అయితే చెప్పినాడు. నాకు ఇది జాలే అని చెప్పి నేనైతే ఇది తీసేసుకున్నా. ఇంకా తగ్గదా అంటే ఇంకా తగ్గదు, ఇదే ఫిక్స్ రేటు. అది కూడా ఈ రోజుకి ఒక్క రోజే ఉంది, మళ్ళీ రేపు పొద్దున ఫుల్ అయిపోయింది అని అయితే చెప్పినాడు. ఈ రోజు దాదాపు ఒక 450 కిలోమీటర్లు అయితే మనం రైడ్ చేసినాము. మనం ఎక్కడ మధ్యలో ఏం లేవు పెద్దగా చూసేదానికి, అందుకే చక్కగా వచ్చేసినాం అనమాట ద్వారకాకి. ఒకసారి ఈ రూమ్ చూపిస్తా చూడండి. సో ఇదిగోండి
ఈ విధంగా అయితే ఉంది రూము. ఇది బెడ్, ఏసీ ఉంది కానీ అది పని చేయట్లేదు ప్రజెంట్. ఇది వచ్చి వాష్రూమ్. హాట్ వాటర్ అయితే అవైలబుల్ ఉంటాయి ఎప్పుడు అని అయితే చెప్పినాడు.